చెప్పి కథ నేను డెవలప్ చేయడం మొదలైన తర్వాత ఆయన ఇంత పెద్ద రేంజ్ సినిమా నేను చేయను, నేను 2-3 crores అయితే నేను సినిమా చేస్తాను ఒక ఆర్ట్ ఫిల్మ్ లాగా. ఎందుకు అంతేగాని ఇంత పెద్ద రేంజ్ సినిమా నేను చేయను అని హ్యాండిల్ చేయలేను. దట్స్ నాట్ మై స్టైల్ అన్నాడు ఆయన. ఓకే, మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా. లైక్ ఆయన మిథునం లాంటి సినిమా తీశాడు, అలాంటిది చేస్తాను కానీ నేను ఇలాంటిది చేయను. నువ్వు చాలా పెద్దది అనుకుంటున్నాను. అంతేనా గురుగారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా? పట్టుదలొస్తే డ్రాయరే మార్చుకోను, ఏదో మనసెంత చేసుకోవాలి. సో మీరు అన్నది ఇందాక శివలీల అన్నారు, ఒక మాట వాడారు ఈ సినిమాకి సంబంధించి. నిజంగా ఇలాంటి సినిమాలు చేయాలంటే ఏదో దైవకృప ఉండాలి. బాగా ఇరిటేట్ చేసేస్తున్నాడు అన్న. ఎడిటింగ్ రూమ్ లో అనిపించింది అంతే. సినిమా షూటింగ్ చేసిన అంతసేపు ఐ వాజ్ లైక్ గోయింగ్, ఓకే షూట్ దగ్గర చేసిన ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి అవునా అబ్బా అది అని చేస్తూ 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 ఎడిటింగ్ రూమ్ లో కూర్చున్నప్పుడు అప్పుడు చూసినప్పుడు అనిపించింది ఈ టైగర్ టైం వచ్చింది, నన్నెవ్వడు ఆపలేడు. నోబడీ కెన్ స్టాప్ టైగర్. అసలు ఇంత పెద్ద సినిమా చేశాను, ఇదంతా జరుగుతుంది ఓన్లీ శివలీలే. పిచ్చి పీక్స్ కిలిపోతుంది అందరు. అండ్ విష్ణు గారిని కలవాలంటే ఒక పెద్ద సెక్యూరిటీ సిస్టమ్ దాటి నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. లోపలికి ఎంటర్ అయ్యే ముందు చాలా చెకింగ్లు, ఒక 10 మంది సెక్యూరిటీ సిస్టమ్ ఏంటి, ఒక పొలిటికల్ ఎమ్మెల్యే ఎంపీకున్న. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప.